ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. షుగర్ బాధితుల్లో పాద సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఒక్కోసారి కాళ్ల వేళ్లు, కాళ్లలోని కొంత భాగం కూడా తొలగించాల్సి వస్తోంది. అయితే ముందుగా గుర్తిస్తే సమస్య నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఇక హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో షుగర్ రోగుల కోసం ప్రత్యేకంగా డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్ను నిర్వహిస్తున్నారు. పాదాల సమస్యతో బాధపడే వారికి వివిధ రకాల సేవలను ఒకే దగ్గర అందిస్తున్నామని తెలిపారు ఉస్మానియా డాక్టర్లు. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో 2022లో డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఫుడ్ అలర్జీ, పక్షవాతం, యాపిటేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు రోగులు. ఆయా డిపార్ట్మెంట్లలో తిరిగి వైద్యం చేయించుకోవడం బాధితులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆ సేవలన్నీ ఒకే చోట అందించేందుకు ఈ క్లినిక్ను అందుబాటులోకి తెచ్చారు. ఉస్మానియాకు ప్రతిరోజు 400 మంది వరకు డయాబెటిక్ రోగులు వస్తుండగా ఇందులో 20 కేసులు పాద సంబంధిత సమస్యలతో బాధపడేవారుంటారు. వీరికి పరీక్షలు ఇక్కడే చేసి ఫుడ్ కేర్ క్లినిక్లో చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. న్యూరోపతి, డాప్లర్ స్టడీ వంటి వైద్య సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నారు. డయాబెటీస్ బాధితుల్లో పాదాలు స్పర్శ కోల్పోయి ఏదైనా గుచ్చుకున్నా తెలియక అది ఇన్ఫెక్షన్కు దారితీసి ఒక్కోసారి కాలు కొట్టేసే పరిస్థితి కూడా ఏర్పడుతోందంటున్నారు డాక్టర్లు. వీరిని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్తో సమస్య తీవ్రం కాకుండా చూడొచ్చంటున్నారు. అందుకే ఫుడ్ కేర్ క్లినిక్లో డయాబెటిక్ మేనేజ్మెంట్తో పాటు ఆర్థో, న్యూరో, సర్జన్, కార్డియో విభాగాలకు సంబంధించిన డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమైన విభాగాల వైద్యులందరూ అక్కడికే వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సహాయ్. వచ్చిన పేషెంట్కి అన్ని రకాల సౌకర్యాలు ఒకటే చోట దొరకాలని, అంటే హాస్పిటల్లో సర్జన్స్ ఉన్నారు, ఎండోక్రినాలజిస్ట్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. అందరూ విడివిడిగా అంటే డిఫరెంట్ ప్లేసెస్లో, లొకేషన్లో ఉన్నారు. ఒక డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొందరు నడవలేకుంటారు, అంటే వాళ్ళకి అక్కడ వెళ్ళడం ఇబ్బంది ఉంటుంది. అందుకోసమే ఒకటే చోట అందరూ ఇక్కడ అన్ని సర్వీసెస్ ఒకటే గదిలో ప్రొవైడ్ చేసినట్టు ఇది ఫుడ్ క్లినిక్, అది స్పెషాలిటీ ఉంది. ఇది ఉస్మానియా హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ ఓపీకి డయాబెటిక్ రోగులు వస్తుంటారు. వీళ్లలో పాద సమస్యలను గుర్తించి వాటి వల్ల తలెత్తే ఇబ్బందులను వివరిస్తున్నారు. అనంతరం వారిని ఫుడ్ కేర్ క్లినిక్కు తీసుకువచ్చి అవసరమైన పరీక్షలు చేసి మందులిస్తున్నారు డాక్టర్లు. పరిస్థితి తీవ్రమైతే సర్జరీ కూడా చేస్తున్నారు. రోగి స్థితి ఆధారంగా కొందరికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఫుట్వేర్ కూడా అందిస్తున్నారు. దీంతో రోగి పాదాలను కాపాడగలుగుతున్నామంటున్నారు డాక్టర్లు. ఇక్కడ డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ ఒక 2 సిద్ధాంతాలతో స్టార్ట్ చేయడం జరిగింది మే 2022లో. ఒకటి మల్టీడిసిప్లినరీ అంటే చాలా ఇట్లాగే పుండయి, అల్సర్ ఏర్పడి చాలా కాళ్ళు తీసే ప్రమాదంలో ఉన్న వాళ్ళకి సో ఒక మల్టీడిసిప్లిన్ అంటే సర్జన్ అవసరం ఉంటుంది, ఆర్థోపెడిక్స్ అవసరం ఉంటుంది, ప్లాస్టిక్ సర్జరీ అలా దాంతో పాటుగా షుగర్ కంట్రోల్కి ఎండోక్రైనాలజీ రోల్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో అంటే మల్టీడిసిప్లినరీ పేషెంట్ అటు ఇటు ఎక్కువ తిరగకుండా ఒక చోట వాళ్ళకి సాధ్యమైనంత అన్ని సర్వీసెస్ ఇచ్చి అవసరమైతే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగు చేసి పంపించేది ఒక సర్వీస్. మనం ఒక్కొక్కసారి లింబ్ సాల్వేజ్ అంటారు, అంటే అది కంట్రోల్ చేయకపోతే ఒక్కొక్కసారి కాలు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, సెప్టిక్ అవుతుంది బాడీకి. సో అప్పుడు మనం బాడీయా లెగ్ అని చూసుకుంటే మనం లెగ్ తీసేయడం జరుగుతుంది. సో ఇదన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ ఎవరికైతే షుగర్ ఉండి పుండ్లు అయితేయో కాళ్ళకి వాళ్ళని డయాబెటిక్ ఫుట్ అంటారు. పుండ్లు హీల్ కానటువంటి క్రానిక్ వూండ్స్ అంటారు. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉస్మానియాలో అందిస్తున్నటువంటి ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ఉస్మానియా హాస్పిటల్కు వెళ్తున్నారు రోగులు. పాదాల సమస్యల కోసం ప్రత్యేకంగా క్లినిక్ అందుబాటులో ఉండడంతో తమకు మేలు జరుగుతోందంటున్నారు రోగులు. ఇప్పటి వరకు 200 మందికి పైగా ఫుట్వేర్ కూడా అందించామని తెలిపారు డాక్టర్లు.